నాలుగవదిగా దేవుడు అంటాడు, నీ తండ్రి ఇంటి నుండి. నేను మా ఇంట్లో బాగుంటానా, మీ ఇంట్లో బాగుంటానా? అదేం మాట అన్నది. మా ఇంట్లో వస్తే మా ఇంట్లో నీకు కంఫర్టబుల్ కాదు, మీ ఇంట్లే కదా. మీ ఇంట్లోకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటా. నా మాట తీరు, నా ప్రవర్తన, నా యొక్క అన్నీ చాలా జాగ్రత్తగా ఉంచుకుంటా. నా ఇంట్లో కంఫర్ట్. దేవుడు అంటున్నాడు, బీ కేర్ఫుల్ ఇన్ యువర్ కంఫర్టబుల్ సిచ్యువేషన్స్. రాత్రి పడుకున్నావు, బెడ్ పైన పడుకున్నావు, ఏసీ ఆన్లో ఉంది, ఫ్యాన్ తిరుగుతుంది, ఎవరు లేరు, సెల్ ఫోన్ నీ దగ్గర ఉంది, కంఫర్టబుల్గా నువ్వు ఏం చూస్తున్నావు అబ్రహామా? అక్కడ కరెక్ట్గా ఉంటే నేను నిన్ను ఆశీర్వదిస్తా. నీ యొక్క కంఫర్టబుల్ సిచ్యువేషన్లో అమ్మయ్యా కూతురు పెళ్ళి అయిపోయింది, అమ్మయ్యా ఈ పని అయిపోయింది. ఆ కంఫర్ట్ జోన్లోకి నువ్వు వచ్చిన తర్వాత, ఒకటి దేవుడు నీకు ఇచ్చిన తర్వాత, ఒకటి దేవుని దగ్గర నుంచి పొందుకున్న తర్వాత, ఆ కంఫర్ట్ సిచ్యువేషన్లో దేవునికి దగ్గర అవుతున్నావా, దూరం ఏమన్నా అయిపోతున్నావా? అదే ఈరోజు దేవుడు మనతో మాట్లాడు. నిన్ను గొప్ప చేసే విషయంలో మనం ఎక్కడ తప్పు చేస్తాం తెలుసా? మన సుఖాల దగ్గర, మన నిద్ర దగ్గర, లేకపోతే మన యొక్క అన్ని కావాలనుకునే దగ్గర we will be drifting away from God. దేవుని నుంచి దూరం అవుతూ ఉంటాం. దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహామా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేస్తా. దేవుని పిలుపుకు లోబడే వ్యక్తినే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవుని పిలుపు విని వెళ్ళిపోతారు చూసారా, అబ్బే వాళ్ళ జీవితంలో ఆశీర్వాదాలు రావు, అస్సలు రావు. ఎంత ప్రయత్నం చేసినా రానే రావు. గుర్తుంచుకోండి, మన జీవితంలో దేవుని మాట వినడం కాదు, దేవుని మాట ప్రకారం జీవిస్తే నీ జీవితంలో దేవుడు గొప్ప చేయడం ప్రారంభిస్తాడు. దేవుని బిడ్డలారా, ఇది అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఒక విత్తనం విత్తాలి అంటే ఏం చేస్తాను? ఆ విత్తనం నాటేటువంటి ఆ ఏరియా, పాత ఏరియా నేనేం చేస్తాను? తవ్వి, లేకపోతే దాన్ని దున్ని ఆ తర్వాత విత్తనం విత్తుతా. అంటే కొత్త విత్తనము అక్కడికి రావాలి అంటే పాత జీవితంలో కొన్ని కార్యాలు జరగాలి. అదే అబ్రహాముతో అంటున్నాడు దేవుడు, అబ్రహామా నేను నిన్ను గొప్పగా చేస్తా అబ్రహామా, కానీ నీ పాత జీవితం చూసావా? నీవు, నీ బంధువులు, నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశము, ఇవన్నీ చూసావా? ఇక్కడ నువ్వు సెట్గా, ఇక్కడ నీవు కలుపు తీయడం ప్రారంభించు, ఇక్కడ నీ జీవితంలో దున్నడం ప్రారంభించు, ఇక్కడ నీవు గుంత తీయడం ప్రారంభించు అబ్రహామా. దేవుని బిడ్డలారా, కొత్త ఆశీర్వాదాలు పాత జీవితం సరిచేయబడ్డంలో ఉంటుంది. గుర్తుంచుకోండి, కొత్త ఆశీర్వాదాలు నీ పాత జీవితము సరిచేయబడ్డంలోనే ఉంటుంది. పాత జీవితాన్ని సరిచేసుకోకుండా దేవుని దగ్గర నుంచి కొత్త ఆశీర్వాదాలు కానీ గొప్ప దీవెనలు కానీ ఎదురు చూడొద్దు. దట్ ఈస్ నాట్ బిబిలికల్. అది వాక్యానుసారం కాదు. ప్రభుత్వ పథకాల్లో ఒక పథకం ఉంది. ఏంటి ఆ పథకం? గృహ పథకం. మీకు మేము ఇల్లు ఇస్తాం. ప్రభుత్వం ఇల్లు ఇచ్చిన రోజు నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. అయ్యా మేము అక్కడ ఇల్లు, మాకు స్థలం వచ్చింది, ప్రార్థన చేయండి. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అయ్యా రెండవ ప్రార్థన వచ్చింది. ఏంటి ఆ ప్రార్థన అంటే, మా ఏరియాలో కరెంట్ లేదు, నీళ్లు లేవు, ఏమీ లేవు, కానీ ప్రభుత్వం పోయి చేరమంటుంది, కాబట్టి మాకు కరెంటు నీళ్ళు వచ్చినట్లుగా ప్రార్థన చేయి. ప్రభుత్వం ఏం చెప్పింది తెలుసా? ఇల్లు తీసుకోవడం కాదు, నీ పాత ఇంటిని వదిలిపెట్టి కొత్త ఇంట్లోకి పో, అప్పుడే ఆ ఇల్లు నీదవుతుంది, లేకపోతే తీసేస్తాం ఇల్లు. దేవుడు కూడా అంటున్నాడు, నీ పాత ఇల్లు ఇదిగో, నీవు, నీ బంధువులు, నీ తండ్రి ఇల్లు, ఇది ఉంది చూసావా, దీన్ని వదిలిపెడితే కొత్త ఇల్లు, కొత్త భవనం, కొత్తది, అది గొప్ప చేసే దేవుని నేను. ఈరోజు నీ జీవితంలో పాత పద్ధతులు, పాత అలవాట్లు, పాత జీవిత విధానం కలిగి దేవుడు నన్ను గొప్పగా చేయాలంటే గుర్తుంచుకో, అది నీ కళ, నీ భ్రమ అవుతుంది. దేవుడు గొప్ప చేసేదే, దేవుడు మార్పు చెందాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో గొప్ప చేస్తానన్నాడు. కీర్తనలో చూపించాను, 75వ కీర్తనలో దేవుడు గొప్ప చేస్తానన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు దరిద్రులను కూడా లేవనెత్తే దేవుడు. మరి ఎప్పుడు దీవిస్తాడు? నీ జీవితంలో పాత స్థితిగతుల్లో నుంచి బయటకు వచ్చి కొత్త జీవితాన్ని జీవించు. నేను పాత పద్ధతుల్లోనే ఉంటాను, నేను ఈ అలవాట్లు మానుకోను, ఈ యొక్క లక్షణాలు మార్చుకోను, నేను మాత్రం గొప్ప చేయబడాలి. అది దేవుని దగ్గర జరగదు, దేవుడు చెయ్యడు. అబ్రహాంతో దేవుడు అంటాడు, 1వ వచనం ఉంటే అబ్రహామా, 2వ వచనం నాది.
ఒకటో వచనం నీ పని, రెండో వచనం నా పని. మనం అంటాం దేవా రెండో వచనమే కావాలి, ఒకటో వచనం చూడొద్దు ప్రభా, ఒకటో వచనం డిలీట్ చేసే వద్దనే వద్దు, అది నా గురించి ఏమొద్దు, నన్ను గొప్ప చేయాలి. దేవుని స్టాండర్డ్లోకి రా. అందుకే అంటున్నాను, దేవుని తలంపులోనికి నువ్వు వస్తేనే నీ జీవితాన్ని, నా జీవితాన్ని దేవుడు దీవిస్తాడు. ఒక్కటి, ఎప్పుడు నిన్ను గొప్ప చేస్తాడు తెలుసా? దేవుని పిలుపుకు లోబడు, దేవుని పిలుపుకు లోబడు. రెండవదిగా చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. చాలు. దేవుడు ఎలా గొప్ప చేస్తాడు? నెంబర్ 1, పిలుపుకు లోబడే వారిని, దేవుని పిలుపుకు, దేవుని మాటకు లోబడే వారిని దేవుడు గొప్ప చేయడం ప్రారంభిస్తాడు. 2, దేవుడు ఎవరిని గొప్ప చేస్తాడు అంటే, ఎలా గొప్ప చేస్తాడంటే, దేవుడు తన ఆశీర్వాదాల ద్వారా గొప్ప చేస్తాడు. తన ఆశీర్వాదాలు కొన్ని ఉన్నాయి, వాటి ద్వారానే దేవుడు గొప్ప చేస్తాడు. అంతేగాని నీ తలంపులను బట్టి దేవుడు నిన్ను గొప్ప చేయడు. దేవుడు అబ్రహాముతో అంటాడు, నీవు గొప్ప చేయబడతావు. ఎందుకు తెలుసా? నీవు ఆశీర్వాదముగా ఉంటావు. నీవు ఆశీర్వాదముగా ఉంటావు అంటే నీ గొప్పతనము దేన్ని బట్టి ఉంటుంది అంటే, నా ఆశీర్వాదాలను బట్టి ఉంటుంది. నీ గొప్పతనము, నువ్వు గొప్ప చేయబడ్డం అనేటువంటిది నీ పని ద్వారా కాదు, నీ యొక్క తలంపుల ద్వారా కాదు. అది 2, నా ఆశీర్వాదం ఉండాలి, నా ఆశీర్వాదం ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం అన్నప్పుడు గుర్తుంచుకుందాం, దేవుని యొక్క ఆశీర్వాదాలలో ఎప్పటికీ కూడా గర్వం ఉండదు. గుర్తుంచుకోండి, దేవుని ఆశీర్వాదం కలిగిన జీవితంలో గర్వం ఉండదు. గర్వము లేనటువంటిదే దేవుని యొక్క ఆశీర్వాదం. దేవుని యొక్క ఆశీర్వాదం, నువ్వు ఎంతగా హెచ్చించబడినా దేవుని ద్వారా నీలోకి గర్వం రాదు. ఎందుకు తెలుసా? దేవుని ఆశీర్వాదాల్లో గర్వం అనేటువంటిది ఉండదు. పోయిన వారంలో మనము వాక్యంలో చూసాం, బాబేలు గోపురాన్ని కట్టేటప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా? మాకు ఇటుకలు చేయడం వచ్చింది, బిల్డింగ్ కట్టుకోవడం వచ్చింది, పట్టణాలు కట్టుకోవడం వచ్చింది, కాబట్టి ఇప్పుడు మేము ఆకాశాన్ని వెళ్ళేటువంటి ఒక గోపురాన్ని మేము కట్టుకుంటాం. ఆ తర్వాత ఉంటుంది, పేరు తెచ్చుకుందాం. దేవుని ఆశీర్వాదాల్లో గర్వం ఉండదు. నువ్వు ఏ విషయంలోనైనా గర్వపడుతూ ఉంటే దేవుని ఆశీర్వాదాలను లేవు, నేను లేను. ఏ విషయంలోనైనా గర్వపడుతూ ఉంటే, ఇది అర్థం కావడానికి సింపుల్గా ఒక మాట చెప్తాను. బెలూన్ స్ట్రాంగా, చెట్టు స్ట్రాంగా? చెట్టు కదా, బెలూన్ చాలా పైకి వెళ్తుంది, చెట్టు కొంచెం హైట్కి వెళ్తుంది. బెలూన్ అబ్బో, దానికి గాలి ఊది వదిలేసేమంటే పోతానే ఉంటుంది. దాన్ని చూసి అనుకుంటాం, ఈ చెట్టు ఏంది ఎప్పటి నుంచి ఈయనే ఉంది, ఇక్కడే ఉంది. అది కొద్దిసేపటికి ఆ పైన టప్మని పగిలిపోతుంది. అది ఎందుకు తెలుసా? అది గాలితో వెళ్ళినటువంటి బెలూన్. ఇది భూమిలో నాటబడిన చెట్టు. అంటే తన జీవితంలో చెట్టుకున్నటువంటి లక్షణం ఏంటంటే, ఎంత పైకి వెళ్తుందో అంతే లోపలి కూడా వెళ్తూ ఉంటుంది. బెలూన్ అట్లా కాదు, బెలూన్ కేవలం పైకే వెళ్తుంది. దానికి తాడు కట్టిన ఇష్టంలా, తాడు కట్టిన ఇష్టం ఉండదు. అది ఏం చేస్తుంది తెలుసా? అది తన జీవితంలో ఫ్రీగా ఉండాలని కోరుకుంటుంది. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, దేవుని ఆశీర్వాదాల్లో గర్వం ఉండదు. నీ జీవితంలో దేవుడు ఏదైనా ఆశీర్వాదం ఇచ్చాడా, దాన్ని బట్టి గర్వించేటువంటి మాటలు కానీ, పనులు కానీ, చూపులు కానీ ఉన్నాయా? గుర్తుంచుకో, దేవుడు నిన్ను గొప్ప చేయడు. దేవుడు నిన్ను గొప్ప చేయడు. దేవుని యొక్క ఆశీర్వాదాలలో ఉండేటువంటిది ఏంటి తెలుసా? ఎంతగా నీలో తగ్గింపు ఉంటుందో. దేవుడు అంటున్నాడు, ఏబ్రహాం, ఇఫ్ యూ వాంట్ టు బి గ్రేట్, నువ్వు గొప్ప చేయబడాలి అంటే నా ఆశీర్వాదాలను బట్టి ఉండు. దేవుని ఆశీర్వాదాల్లో గర్వం ఉండదు. దేవుని ఆశీర్వాదాల్లో గర్వం అస్సలు ఉండదు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు నిన్ను ఏం కొంచెం దీవించినా ఆ యొక్క దీవించబడిన దాన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లో నీ జీవితంలో గర్వం రాకూడదు. గర్వం వచ్చిందా? అందుకే బైబిల్లో వ్రాయబడింది, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, గర్వం నడుస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఉన్నటువంటి దాంట్లోంచి మెల్లిగా కిందికి పడిపోతున్నావా? ఎక్కడైనా ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, విద్యలో కానీ, సేవలో కానీ కిందికి పడిపోతున్నావా? గుర్తుంచుకో, ఎక్కడో ఒక చోట మన జీవితంలోకి గర్వం వచ్చింటుంది. ఇఫ్ ప్రైడ్ ఈజ్ అవర్ కేర్ ఆఫ్ అడ్రస్, డిస్ట్రక్షన్ ఈజ్ అవర్ ఫైనల్ డెస్టినీ. జీవితంలో గర్వము మన జీవితాల్లో ఉంటే, కొన్ని సందర్భాల్లో గర్వం బయటికి కనబడదు, లోపలనే ఉంటుంది. బీ కేర్ఫుల్.
అది నేను గొప్ప చేయదు, నాశనానికి నడిపిస్తుంది. దేన్ని బట్టి కూడా గర్వించవద్దు. పోయిన వారం కూడా దేవుడు మనకు గుర్తు చేశాడు, ఈ వారం కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. వీ షుడ్ నాట్ బి బోస్ట్ ఆన్ ఎనీథింగ్. దేవుని బిడ్డలారా, పోయిన వారం కూడా చెప్పాను అనుకుంటాను. ఒక సహోదరి నాకు ఫోన్ చేసి, మీ చర్చిలో వాళ్ళకు కొంచెం ప్రార్థన నేర్పియండి అని అన్నారు. నేను అడిగాను, ఏం నేర్పియాలి, ఏం తప్పు చేశారు ప్రార్థన అని. ఏంటండి, మీ విషయంలో ప్రార్థన చేస్తూ సేవకుని ఆశీర్వదించు, సేవకుని దీవించు, సేవకుని. ఏంది మీరు సేవకుడా? అవును సేవకుడు. సేవకుడు అంటే ఇంగ్లీష్లో ఏంటి అనింది. అంటే సర్వెంట్ అన్నా. అంటే నువ్వు పని మనిషా? ఏంది మీ చర్చి వాళ్ళకు ప్రార్థన చేయడం రాదనింది. నేను అన్నాను, అసలు వాళ్ళు పని మనిషి అన్నా నాకేం ప్రాబ్లం లేదు, సేవకుడన్నా నాకు ప్రాబ్లం లేదు, అది చాలా గొప్ప ఆశీర్వాదం అన్నాను. అప్పుడు ఆమె అదెట్లా? అబ్రహాము ఏమన్నాడు? దుమ్ము ధూళి అన్నాడు. అబ్రహాము దుమ్ము, సర్వెంట్ కూడా కాదు అబ్రహాము, దేవుని దగ్గర దుమ్ము ధూళి. నా చర్చి వాళ్ళు నన్ను ఇంకా కొంచెం గొప్ప చేశారు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎప్పటికీ తగ్గించుకోవడం నేర్చుకుంటేనే నీ జీవితంలో నువ్వు గొప్ప చేయబడతావు. అందుకే బైబిల్లో తన్ను తాను తగ్గించుకున్న వాడు ఏమవుతాడు? హెచ్చించబడతాడు. నీ గొప్ప దీవెనలు దేనికి లింక్ అంటే తెలుసా? ఎక్కడైనా గర్వం ఉందేమో. ద మోర్ యు ఆర్ హ్యావింగ్ ఎ ప్రైడ్ ఇన్ యువర్ లైఫ్, ద వర్స్ట్ థింగ్, ఇట్ విల్ పుల్ యూ డౌన్. నీ గర్వమే నిన్ను లాగేస్తూ ఉంటుంది, నా యొక్క గర్వమే నన్ను లాగుతూ ఉంటుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని ఆశీర్వాదాలలోనికి వస్తాం. ఆ ఆశీర్వాదాల ద్వారా గొప్ప చేయబడ్డాం. అంటే అర్థం ఏంటి తెలుసా? నీ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో దేని గురించి కూడా గర్వం పడద్దు, దేని విషయంలో కూడా గర్వపడద్దు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ జీవితంలో ఏమైనా ఒకటి పిలుపుకు లోబడకుండా ఉన్నావా? రెండవదిగా గర్వం ఏమన్నా ఉందా? అదే నీ జీవితంలో నేను గొప్ప చేయదు. మూడవదిగా ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. చాలు. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు అంటున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేసి, 2, నీ నామమును గొప్ప చేస్తాను. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడు? నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు, నీ నామమును గొప్ప చేస్తానన్నాడు. ఎప్పుడు ఆశీర్వదించబడ్డాడు అబ్రహాము? 12వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు చెప్పిన వెంటనే 3వ వచనం నుంచి గొప్పగా దీవించబడ్డా? లేదు. గుర్తుంచుకోండి, దేవుడు గొప్ప చేయడం అనేటువంటిది ఇలా చిటికేస్తే అయిపోయేటువంటిదిగా ఉండదు. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చారు, రేపు గొప్పగా, మొన్నాడు ఇంకా గొప్పగా, అవతల మొన్నాడు ఇంకా గొప్పగా, అలా ఉండదు. దేవుని దగ్గర గొప్ప చేయబడ్డంలో ఒక క్రమం ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారమే దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. ఆ పద్ధతి ప్రకారమే దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని, నా జీవితాన్ని పరీక్షించుకుందాం. క్రమక్రమముగా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. అబ్రహామును అదే రకంగా 12వ అధ్యాయంలో చెప్పాడు, 13వ అధ్యాయంలో ఆశీర్వాదాలు ఉన్నాయి, 14లో 15 వరుసగా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ తర్వాత అబ్రహాము దేవుని స్నేహితుడు అయిపోయాడు, గొప్ప చేయబడ్డాడు. ఎప్పుడు 12వ అధ్యాయం కాదు, క్రమక్రమముగా. సాతాను ఏమంటాడు తెలుసా? నీ దేవుని దగ్గర షార్ట్ కట్స్ ఉన్నాయేమో చూసుకో, దాన్ని బట్టి ఫాలోగా. దేవుని దగ్గర సులువైన మార్గాలు ఏమైనా ఉన్నాయా? సులువుగా పైకి వచ్చేవి, సులువు అయినటువంటిది. ఈ చర్చికి రాకముందు ఒక సహోదరు నాకు ఫోన్ చేశారు. టీవీ కార్యక్రమాన్ని చూసి నాకు ఫోన్ వచ్చింది. అడిగాను, ఏంటమ్మా సమస్య? అయ్యా, నా కుమారుడు తప్పిపోయాడు, నా కుమారుడు వానికి అలవాట్లు ఉన్నాయి, వాడు తప్పిపోయాడు, వాడద్ది విడిద్ది అని చెప్తుంది. ఒక సైడ్ నేను రెడీ అవుతున్నాను, ఒక సైడ్ ఆమె ఒక కాల్ రెస్పాండ్ అవుతుంది. ఆమె ఒక మాట అనింది లాస్ట్లో, నా కుమారుడు ఖచ్చితంగా ఇంటికి వస్తాడా అనింది. ఇన్ని పాడు పనులు చేశాడు, ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, వీడు నా కుమారుడు, వీడు నా ఇంటికి తిరిగి వస్తాడా? నేను అన్నాను, ఖచ్చితంగా వస్తాడు. కానీ ఎప్పుడు వస్తాడు? వాడు చేసిన పాపాలను ఎవరో ఒకరు ఒప్పుకొని వాని విషయంలో ప్రార్థన చేస్తే వస్తాడు. ఆమె ఏమంటుంది తెలుసా? అయ్యా, మీరు ప్రార్థన చేయండి. నాకు చెప్తుంది ఆమె, మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయండి, చేసి నా కుమారుడు వస్తాడు. ఆ నెంబర్ ఫీడ్ చేసుకున్నా, రేపు మాట్లాడతాం ఆమెతో. ఎప్పుడు వస్తాడనేది చెప్పాలి ఆమెకు. కొంతమంది ఏమనుకుంటారంటే, మీరు ప్రార్థన చేసిన వెంటనే నా కుమారునికి ఇది జరిగిపోతుంది. గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప దీవెనలకు ఒక పద్ధతి ఉంటుంది. దేవుని బిడ్డలారా, జరిగిన సంఘటన చెప్తాను. తెలిసినటువంటి ఒక అన్న ఉన్నాడు.
ఆయన ఎప్పుడు కూడా డ్రైవింగ్ ఆయనకి ఇవ్వకపోతే చాలా కోప్పడతాడు. ఆయన ఏమంటాడు తెలుసా, నాకు 20 సంవత్సరాల సీనియారిటీ, మీరు పుట్టక ముందే నాకు లైసెన్స్ వచ్చింది అన్నాడు నాతో ఒకసారి. నేను అన్నాను, అవునా అన్న, చాలా మంచిది అంటే. ఆయన ఎప్పుడు కూడా ఇంకా తన సీనియారిటీ చూపించుకోవడానికి అబ్బో పిచ్చి స్పీడ్గా పోతాడు. నేను అన్నాను ఒకరోజు ప్రక్కన కూర్చొని, ఈయన ఎట్లా కంట్రోల్ చేయాలబ్బా, ఇంత వేగంగా పోతాడు అబ్బా. ఆయన కొంచెం పొట్టిగా ఉంటాడు, ఆయనకు కొంచెము గేరు ఇవి అందదు, తారాడుతారు కరెక్ట్, ఇలా గేర్ కోసం తారాడుతాడు. ఈయన కాలు అందదు, చెయ్యి సరిగా అందదు, కానీ సూపర్ ఫాస్ట్ పోతాడు. నేను ఒకరోజు పక్కన కూర్చొని ఒక మాట అడిగా, అన్నా ఇప్పుడు మీ వయసు 50 సంవత్సరాలు, ఇప్పుడే 50 సంవత్సరాల వయసులో ఇంత స్పీడ్గా పోతా ఉంటే ఇంక యూత్లో ఎట్లా పోయింటారు అబ్బా. ఇంకా అప్పటి నుంచి నేనంటే ఎంత ఇష్టం ఆయనకు, అబ్బా ఏం మెచ్చుకున్నాను నన్ను. నేను అన్నాను, అన్నా సూపర్ అన్నా, అయినా కొంచెం స్లోగా పోండి. పోతా. ఒకరోజు ఏమైంది తెలుసా, వేరే ఆయన కొత్త బండి కొన్నాడు, సేవకు డ్రైవర్ లేకపోతే ఈయన రమ్మన్నాడు. ఈయన రమ్మని పోతూ ఉన్నాడు, 100 కిలోమీటర్ల వేగంలో పోతున్నాడు. ఈ పక్క ఆ దైవసేవకుడు కూర్చున్నాడు. ఆయన కొత్త కారు ఈయనకి ఇచ్చాడు. ఈయన 20 years ఎక్స్పీరియన్స్ కదా, కాబట్టి ఈయనకి ఇచ్చాడు. ఈయన పోతూ ఉంటే సడన్గా 100 కిలోమీటర్ల వేగంలో పోతున్నా అంటే 4th gear 5th gearలోనే ఉంటాడు. మాటల్లో ఏం చేశాడు తెలుసా, 100 కిలోమీటర్ల వేగంతో పోతున్నటువంటి ఆయన మాటల్లో రివర్స్ గేర్ వేసాడు. ఏమంటే చెప్పాలా, డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండాలి తెలుస్తుంది. పట్ట శబ్దం వచ్చేసి గేర్ బాక్స్ మొత్తం పిచ్చలైపోయింది. 5th gearలో ఉన్నావా, ఎప్పుడు రివర్స్ రావాలా అనేదానికి ఒక పద్ధతి ఉంది. అది నేను చెప్పాలనుకున్నా. ఇంత స్టోరీ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, నీవు 5th gearలో 100 kilometers వేగంలో ఉన్నప్పుడు నాకు రివర్స్ గేర్ వేయడానికి ఛాన్స్ ఉంది. నేను అక్కడ రివర్స్ గేర్ వేసానంటే మొత్తము ఈ యొక్క గేర్ బాక్స్ మొత్తం పగిలిపోయింది. అక్కడి నుంచి ఫోన్ చేశాడు నాకు, 20 years ఎక్స్పీరియన్స్. ఆ సేవకుడు ఫోన్ చేశాడు, 20 years ఎక్స్పీరియన్స్, ఇప్పుడు 40,000 నాకు. ఎందుకు చెప్తున్నాను తెలుసా, ఆశీర్వాదాలకు పద్ధతి ఉంది. వెంటనే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉండవు, క్రమముగా సాతాను ఏమంటాడు తెలుసా, ఇన్స్టెంట్. అందుకే కదా ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ ఫుడ్, ఇన్స్టెంట్గా పైకి రావడం. అలా డబ్బు పెడుతున్నగానే మరుసటి రోజు కల్లా డబ్బు 10 రెట్లు అయ్యేటువంటిది ఏదన్నా ఉంటే చెప్పండి, ఆశీర్వదించబడతాం. దేవుని దగ్గర అలాంటి పథకాలు ఉండవు. అబ్రహామును దేవుడు 12వ అధ్యాయంలో చెప్పాడు, క్రమంగా ఆశీర్వదించాడు అబ్రహామును. ఇస్సాకును క్రమంగా ఆశీర్వదించాడు. దేవుని దగ్గర నువ్వు గొప్ప దీవెనలు ఎదురు చూస్తున్నావా? ఈరోజు ప్రార్థన చేసే రేపటికి వెంటనే జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో జరుగుతుంది, నేను కాదనను. కానీ ఆ సమయాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి ప్రభు చేస్తాడు. గొప్ప అద్భుతం, ఎర్ర సముద్రం చీలిపోయింది అంటే ప్రార్థన చేసిన 20 సంవత్సరాలకు ఏం జరగాల, వెంటనే జరిగింది. అక్కడ అవసరం, అక్కడ అది జరగాలి, అక్కడ అది ఉంటేనే అది అద్భుతం అవుతుంది. ఎప్పుడో జరిగితే కాదు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, గొప్ప చేయబడ్డంలో అబ్రహాము దగ్గర నేర్చుకోవాల్సిన 3వ లెసన్ ఏంటి తెలుసా? నీ జీవితంలో దేవుడు క్రమంగా ఆశీర్వదిస్తాడు, క్రమంగా దేవుడు దీవిస్తాడు. బైబిల్లో దేవుడు 2 ఉపమానాలు చెప్పాడు. అదేంటంటే, 2 వ్యక్తులు ఇల్లు కట్టారు. ఒక వ్యక్తి ఏమో ఇసుక మీద కట్టాడు, ఇంకొక వ్యక్తి ఎక్కడ కట్టాడు, బండ మీద కట్టాడు. ఎక్కడ కట్టాడు? మొదటి వ్యక్తి ఇసుక మీద, రెండో వ్యక్తి గట్టిగా చెప్పాలి దేని మీద? తొందరగా ఏది అయిపోయింటుంది బిల్డింగ్? ఇసుక మీద అయిపోయింటుంది. ఎందుకు? బండను పగలగొట్టాలి అంటే అంత సులువు కాదు. సాతాను ఎప్పటికి ఎట్లుంటుంది తెలుసా? ఇసుక మీద కట్టుకో, సులువుగా నీ జీవితంలో సులువుగా ఏది సులువుగా అయిపోతుందో దాన్ని చూసుకో. ఏది సులువైన మెథడో చూసుకో. డబ్బు సంపాదన ఏది సులువైంది? మోసం చేయడమా, అబద్ధాలు ఆడడమా, ఇంకొకరిని ముంచడమా, లేకపోతే ఏం చేయడం? సులువైనటువంటిది ఏదో చూసుకో. ఇసుక మీద కట్టబడతాం. అందుకే ఈ షార్ట్ కట్స్లు కోరుకునే వ్యక్తులు, సులువుగా పైకి రావాలని కోరుకునే వ్యక్తులు ఎందుకు ఆశీర్వదించబడ్డారు తెలుసా? అది ఇసుక మీద కట్టబడిన ఇల్లులాగా ఉంటుంది. అది ఖచ్చితంగా పడిపోతుంది. గాలి వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు, రాతి మీద కట్టినటువంటి జీవితమే ఆశీర్వదించబడుతుంది. అందుకే నేను అంటాను, క్రమమైన క్రైస్తవ జీవితం మనకు ఉండాలి.
క్రమంగా బైబిల్ చదువుదాం, క్రమంగా ప్రార్థన చేద్దాం, క్రమంగా చర్చికి వద్దాం, క్రమంగా భక్తి జీవితాన్ని జీవిస్తాం. అప్పుడప్పుడు చేసి ఏదో ఒక రకంగా పైకి రావాలనుకున్నామా? సారీ, అది దేవుని దగ్గర లేదు. గొప్ప చేయబడ్డాం. అబ్రహామును దేవుడు మార్చాడు, సరిచేశాడు, మార్చాడు. అతని జీవితంలో తప్పులు జరిగాయి, అతని జీవితంలో తప్పుడు అడుగులు వేశాడు. అన్నిట్లో సరిచేస్తూ ఒక రోజు వచ్చింది. ఎంతగా దీవించబడ్డాడు తెలుసా? ఈ అబ్రహాములో నుంచి వచ్చినటువంటిదే ఇశ్రాయేలు దేశం. ఈ ఇశ్రాయేలు దేశంలో నుంచే రాజులు వచ్చారు. ఈ ఇశ్రాయేలు ప్రాంతంలో జన్మించినటువంటి వ్యక్తే నీవు నేను సేవిస్తున్న ప్రభు. అందుకే బైబిల్ ఒక మాట ఉంది చూడండి, ఆ మాట చూపిస్తాను. అబ్రహామును దేవుడు ఎంతగా దీవించాడు అంటే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారము వారసులై ఉన్నారు. ఎవరంట? క్రీస్తు సంబంధులు. ఎవరు? అబ్రహాము సంతానం అయితే. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాముతో దేవుడు అంటే గొప్ప జనముగా చేస్తా. ఎంత గొప్పగా చేయబడ్డాడు తెలుసా? అబ్రహాము బిడ్డలమైతే క్రీస్తు ప్రభు బిడ్డలమంట. అబ్బా, ఎంత లింక్ అండి ఇది. అబ్రహాము ఆదికాండం 12వ అధ్యాయంలో, గలతీ 3:29లో పౌలు అంటున్నాడు, దేవుని యొక్క ప్రేరేపణతో ఆత్మ నడిపింపుతో పౌలు చెప్పే మాట, అబ్రహాము సంతానమే క్రీస్తు ప్రభు యొక్క సంతానము. క్రీస్తు ప్రభు సంతానమైన వారికే వాగ్దానాలు ఉంటాయి. ఈరోజు నీ జీవితంలో వాగ్దానం ఒకటి నెరవేరుతుందా? అబ్రహాము సంతానమైనందుకే వాగ్దానాలు నెరవేరుతున్నాయి. అంటే అబ్రహాము చనిపోయాడు, అబ్రహాము మట్టిలో కలిసిపోయాడు, అబ్రహాము చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే. కానీ అబ్రహాము యొక్క ప్రభావం తగ్గిపోలేదు. అదే దేవుడు గొప్పగా చేయడం, గొప్పగా ఆశీర్వదించడం అంటే అదే. నిన్ను గొప్ప జనముగా చేస్తానంటే అర్థం ఏంటి తెలుసా? అబ్రహాము ఒక్కడే, కానీ అబ్రహామును దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడంటే, ఇశ్రాయేలు వంశస్థులే కాదు, క్రీస్తు ప్రభు కూడా అబ్రహాము సంతానమే. లేదా క్రీస్తు ప్రభు బిడ్డలు కూడా అబ్రహాము కుమారులే. లేదా ఇప్పుడు వాగ్దానాలు ఎవరి జీవితంలో నెరవేరుతున్నా వారందరూ అబ్రహాము కుమారులే. గొప్ప చేయడం అంటే ఏంటి తెలుసా? అప్పటికి ఆ కాలానికి ఏదో గొప్ప చేయడం కాదు, తరతరాల దీవెనలు దేవుడు మనకు దయచేస్తాడు. నమ్మిన వారు గట్టిగా ఆమెన్ అంటారు. ఆమెన్. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు, అబ్రహామా నేను గొప్ప చేస్తాను. అబ్రహామా, ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నిన్ను నన్ను దేవుడు గొప్ప చేయు దేవుడు. ఆయన గొప్ప చేయు దేవుడు. ఆయన పేరు హీబ్రూ భాషలో ఎల్ హమగదేల్ అంటే గొప్ప చేయు దేవుడు. నీ జీవితంలో గొప్ప చేస్తాడు. కానీ దేర్ ఆర్ కండిషన్. నెంబర్ 1, నీవు దేవుని పిలుపుకు లోబడు. 2, దేవుని ఆశీర్వాదాల ద్వారానే గొప్ప చేయబడు. అంటే నీ జీవితంలో గర్వం ఉండకూడదు. 3వదిగా, గొప్ప చేయబడ్డంలో ఒక పద్ధతి ఉంటుంది. దేవుడు క్రమక్రమంగా ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రమక్రమం లేకుండా సాతాను చెప్పే షార్ట్ కట్స్లోకి వెళ్ళామా? ఆశీర్వదించబడ్డాం. మన జీవితాల్లో క్రమక్రమంగా మనం దేవుని ద్వారా దీవించబడాలి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంటారు, నీ జీవితంలో గొప్ప చేయు దేవుడు ఉన్నాడు. నిన్ను గొప్ప చేస్తాడు. ఆయన తలంపులోనికి రా. తూర్పు నుండైనా పడమటి నుండే హెచ్చు కలగదు, యెహోవా వలనే కలుగుతుంది. ఆయన దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టే దేవుడు, మహిమగల సింహాసనంలోనికి నడిపించే దేవుడు. ఆయన వైపు చూస్తే, ఆయన పద్ధతి ప్రకారం ముందుకెళ్తే నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడతావు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా దేవుని వైపు చూద్దామా? ప్రభువా, నేను గొప్ప చేయబడ్డానికి నా యొక్క జీవితంలో నేను ఏదైనా వదిలిపెట్టాలనా? నేను ఏదైనా నీ పిలుపుకు లోబడకుండా ఉన్నానా? సరి చేసుకుంటాను ప్రభా. ఎక్కడైనా నాలో గర్వం ఉందా? నేను విడిచిపెడతాను ప్రభా. నువ్వు నన్ను దీవిస్తూ క్రమక్రమంగా ఆశీర్వదిస్తూ, నాకు తొందరపడను ప్రభా, షార్ట్ కట్స్లోకి వెళ్ళను ప్రభా. సులువైన మార్గాలు, ఈజీ వే ఆఫ్ లివింగ్ అండ్ ఈజీ వే ఆఫ్ ఎర్నింగ్ నేను చెయ్యను ప్రభా. మోసం చేయడం, అబద్ధాలు ఆడడం, ఇవన్నీ నేను చెయ్యను ప్రభా. క్రమక్రమంగా నన్ను ఆశీర్వదించు. అబ్రహాముతో 12వ అధ్యాయంలో 2వ వచనంలో దేవుడు చెప్పాడు, గొప్ప జనముగా చేస్తానని. ఆ మాట నెరవేర్చాడు. ఆ అబ్రహాములోంచి రాజులు వచ్చారు, యేసుప్రభు వచ్చాడు. ఇది నన్ను నీ ఆశీర్వాదాలు కూడా అబ్రహామును బట్టే ఉన్నాయి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా ఒకటి పరీక్ష చేసుకుందాం. తాత్కాలికంగా సాతానును బట్టి దీవించబడతావా? దేవుని బట్టి గొప్ప దీవెనలు పొందుకుంటావా? నీ జీవితంలో ఒక తీర్మానం చేయి. నువ్వు ఏది వదిలిపెట్టాలనో, ఏ దేవుని పిలుపుకు లోబడాలనో, లోబడే వ్యక్తివైతే నీ జీవితాన్ని నా దేవుడు గొప్పగా చేస్తాడు.
నమ్మిన వారు గట్టిగా ఆమేనంటారు. దేవుని ఎదురు సరి చేసుకుంటూ, ప్రభా నేను ఎక్కడ నా జీవితంలో సరి చేసుకోవాలనో సరి చేసుకుంటాను ప్రభా. నా పట్ల నీకున్న తలంపులు నేను గొప్ప చేయబడ్డం నైనా, నా జీవితంలో నేను ఎక్కడైనా నీకు వ్యతిరేకంగా గర్వం కలిగి ఉంటే నన్ను మార్చు ప్రభా, నన్ను దర్శించు, నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను. ఆదికాండం 12:2 ప్రకారం నువ్వు గొప్ప చేయు దేవుడు, నా జీవితాన్ని దర్శించు ప్రభా. గొప్ప చేయు దేవుడు ఆయన, గొప్ప చేయు దేవుడు. నీ పట్ల నా పట్ల దేవుని యొక్క తలంపులు నిన్ను నన్ను గొప్ప చేయాలని కోరుతున్నాడు. ఎల్ హమగదేల్, ఆయన గొప్ప చేయు దేవుడు. అబ్రహామును గొప్ప చేసిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడడంలో, నాతో మాట్లాడడంలో ఉద్దేశం నిన్ను నన్ను గొప్పగా చేయాలని దేవుడు ఆశపడుతుండగా, దేవుని పిలుపుకు లోబడుతున్నావా? దేవుని మాటలకు లోబడుతున్నావా? గర్వము లేని వ్యక్తిగా ఉన్నావా? సులువైన మార్గాలు కాకుండా దేవుడు క్రమక్రమంగా దీవించే విషయంలో ఏమైనా తొందరపడుతున్నావా? నీ జీవితంలో గర్వము కలిగి ఉన్నావేమో. క్రమక్రమంగా దీవించబడకుండా అక్రమమైన మార్గాల వైపు ఏమైనా చూస్తున్నావేమో. అక్రమమైనటువంటి విధానాలలోనికి ఏమైనా చూస్తున్నావా? అవి నష్టాన్ని తీసుకొని వస్తాయి, అవి కీడుని తీసుకొని వస్తాయి. దేవుని వైపు చూద్దాం. ప్రభా నన్ను గొప్ప చేయి ప్రభా, అది నీ తలంపు. కాబట్టి నా జీవితంలో నేను ఎక్కడ నీకు లోబడాలనో లోబడతాను ప్రభా, ఎక్కడ నేను సరి చేసుకోవాలనో సరి చేసుకుంటాను. ఆయన నన్ను దర్శించు అని ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, మీకు వందనాలు, మీకు స్తుతులు, స్తోత్రాలు. గొప్ప చేయి దేవుడు అయిన నిన్ను గురించి మేము విన్నాం ప్రభా. తండ్రి నీవు ఎల్ హమగదే, గొప్ప చేయు దేవుడవు. యు ఆర్ ద గాడ్ హూ లిఫ్ట్స్ అప్ యువర్ పీపుల్. నీ ప్రజలను లేవనెత్తే దేవుడవు, గొప్ప చేసే దేవుడవు ప్రభా. నాయనా నీ వైపు మేము చూస్తున్నాం నాయనా. తండ్రి మీరే మాకు సహాయం చేయండి. తండ్రి మీరే మాకు సహాయం చేయండి. తండ్రి మీరే మాకు సహాయం చేయండి. యు ఆర్ ద వన్ హూ మేక్స్ us గ్రేట్. మమ్మల్ని గొప్ప చేయు దేవుడవు ప్రభా. అబ్రహాము నీ పిలుపులన్నిటికీ లోబడ్డాడు ప్రభా. మేము ఎక్కడ లోబడకుండా ఉన్నామో, ఎక్కడ వ్యతిరేకంగా వెళుతున్నామో, ఎదురు తిరుగుతున్నామో, ఎక్కడ మా జీవితాల్లో మేము నీ పిలుపుకు కాదని లోకానికి పాపానికి లోబడుతున్నామో నాయనా క్షమించండి. నీ రక్తము మమ్మల్ని కడుగునుగాక. అబ్రహామును గొప్ప చేసిన దేవా, నీ ద్వారా మేము గొప్ప చేయబడుదుము గాక. నీ ద్వారా మేము ఆశీర్వదించబడుదుము గాక. నీ ద్వారా మేము వర్ధిల్లుదుము గాక. నీ ద్వారా తరతరములకు దీవెనకరంగా మేము మారుదుము గాక. నాయనా మీరే మమ్మల్ని ఆశీర్వదించి దీవించి గొప్ప చేయమని, మాలో ఏ పాపమున్న విడిచిపెట్టి నీ వైపు చూడడానికి సంపూర్ణ సహాయం చేయమని, మమ్మల్ని మా కుటుంబాలు మా అవసరతలు మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.